అసలు బిజినెస్ ఓనర్‌గా ఒక డేంజరస్ హ్యాబిట్ ఉంటుంది. వెకేషన్‌కి వెళ్ళినా మైండ్ మాత్రం ఆఫీస్‌లోనే పెడతాం. కానీ ఈసారి అలా అవ్వద్దని చెప్పి డిసైడ్ అయిపోయాను. నేను ఒక ప్లేస్‌కి వెళ్ళాను అండ్ అక్కడే బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ ఏంటంటే 1 ఫుల్ డే ఎంజాయ్ చేశానంటే మీరు నమ్మరు. బిజినెస్ గురించి ఒక్క థాట్ కూడా రాలేదు. యెస్, అదే వండర్‌లా. టార్గెట్స్, కాల్స్, మీటింగ్స్, ప్రెషర్స్ డైలీ సేమ్ రొటీన్‌లో మనం మెంటల్లీ ఎగ్జాస్ట్ అయిపోతాం. అందుకే ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాను. అండ్ వై వండర్‌లా అనంటే బికాజ్ లైఫ్‌లో కొన్ని ఫియర్స్‌ని బ్రేక్ చేయాలంటే కొన్ని అడ్వెంచరస్ రైడ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకున్నాను. ఫస్ట్ రైడ్‌కి వెళ్ళినప్పుడు ఫియర్‌గా అనిపించింది. తర్వాత ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ రైడ్‌కి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలా అన్నీ ట్రై చేయాలి అన్న ఫీలింగ్ వచ్చింది. అలా అన్ని రైడ్స్ ఎంజాయ్ చేస్తూ నాకొక రియలైజేషన్ వచ్చింది. బిజినెస్‌లో కూడా మనం చాలా ఫియర్స్‌తో ఉంటాం. వాట్ ఇఫ్ ఫెయిల్ అవుతే? వాట్ ఇఫ్ కస్టమర్ రిజెక్ట్ చేస్తే? వాట్ ఇఫ్ లాస్ వస్తే? కానీ ఫియర్‌ని ఫేస్ చేస్తేనే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్కువ గ్రోత్ చూస్తామని ఈ రైడ్స్ తర్వాత అర్థమైంది. మార్నింగ్ నుండి లేట్ నైట్ వరకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఫుల్ ఎంజాయ్ చేశాం. అండ్ హానెస్ట్‌లీ దిస్ వన్ డే రిఫ్రెష్‌మెంట్ గేవ్ మీ మోర్ ఎనర్జీ. ఎవ్రీ బిజినెస్ ఓనర్‌కి నా సజెషన్ ఏంటంటే సమ్ టైమ్స్ బ్రేక్ తీసుకోండి. ట్రావెల్ చేయండి. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి. న్యూ ఎక్స్‌పీరియన్సెస్ ట్రై చేయండి. బికాజ్ రిఫ్రెష్డ్ మైండ్ మోర్ పవర్‌ఫుల్ డెసిషన్స్‌ని తీసుకుంటుంది. సక్సెస్ కోసం వర్క్ చేయడం ఇంపార్టెంట్. కానీ లైఫ్‌ని ఎంజాయ్ చేయడం కూడా అంతకన్నా ఇంపార్టెంట్. అండ్ వండర్‌లాలో నేనైతే ఆ ఎంజాయ్‌మెంట్ చూసాను. వాటర్ రైడ్స్, డిఫరెంట్ అడ్వెంచరస్ రైడ్స్ అండ్ థ్రిల్లింగ్ రైడ్స్ ఇవన్నీ కూడా చాలా ఎనర్జీ ఇచ్చాయి. అండ్ మీరు కూడా ఇది ట్రై చేయండి.